అండగా ఉండాల్సిన తండ్రి సంసారం ఈదలేక వెళ్లిపోయాడు. భరోసాగా ఉన్న అమ్మమ్మ కాలం చేసింది. అన్నీ తానే చూసుకుంటున్న కన్న తల్లి కూడా అకస్మాత్తుగా మరణించింది. ఈ బాధను తట్టుకోలేని అక్క చెల్లెలు కుంగిపోయారు. దిక్కు తోచక ఎవరికీ చెప్పకుండా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. 9 రోజుల పాటు తిండి లేని స్థితిలో నీరసించిపోయారు. మధ్యలో ఒకసారి ఆత్మహత్య యత్నము చేశారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన హృదయ విధాకర ఘటన ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహమైంది. వీరికి రవళిక, యశ్విత సంతానం. మనస్పార్థాలతో రాజు 2020లో ఎటో వెళ్లిపోయాడు. లలిత తన తల్లి అండతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. రవళికి వస్త్ర దుకాణంలో, యశస్విత ఈవెంట్ సంస్థలో పనిచేస్తూ ఆసరాగా ఉంటున్నారు. 6 నెలల కిందట ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్లోని అద్దె ఇంట్లోకి మారారు. ఇటీవల తన తల్లి మరణించడంతో లలిత మానసికంగా కుంగిపోయింది. పైగా 3 నెలలుగా అద్దె చెల్లించలేకపోయారు. జనవరి 21న ఇల్లు ఖాళీ చేస్తామని యజమానిని గడువు కోరినట్టు తెలుస్తోంది. ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కులేక లలిత జనవరి 22న రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. అకస్మాత్తుగా తల్లి చనిపోవడంతో కుమార్తెలిద్దరూ కుంగుబాటుకు గురయ్యారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక, తిండి లేక తీవ్ర ఆవేదన చెందారు. ఆత్మహత్య చేసుకునేందుకు పదునైన వస్తువులతో ఇద్దరు గొంతు మణికట్టుపై కోసుకున్నట్లు తెలుస్తోంది. 9 రోజులుగా ఒక గదిలో మృతదేహాన్ని ఉంచి మరో గదిలో అక్కా చెల్లెళ్లున్నారు. ఇంటి యజమాని 2 సార్లు అక్కడికి వెళ్తే లలిత కనిపించకపోవడంతో ఆరా తీసిన వారు తడబడ్డారే తప్ప విషయం చెప్పలేదు. యువతులిద్దరూ శుక్రవారం ఉదయం బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. వారి సాయంతో తొలుత ఎమ్మెల్యే వద్దకు, తర్వాత వారాసిగూడ ఠాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలిద్దరూ పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానమిచ్చారు. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ బౌద్ధనగర్ లో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వెలుగు చూసినటువంటి హృదయ విదారకార అయినటువంటి ఘటన అనేది మాత్రం సికింద్రాబాద్ ప్రజలంతా కూడా ఉలిక్కిపడి నిజంగానే అనుకోకుండా చనిపోయిందా లేదా మీర్పేట్ ఘటనలాగే ఇది కూడా ఏవైనా అనుమానాస్పద ఘటనలాగా అనిపించినట్టు కూడా కొంత అలజడి క్రియేట్ అయినప్పటికీ దీనికి పోలీసులు మాత్రం సస్పెక్ట్ కిందనే కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. వీరి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గతంలో 26 ఏళ్ల క్రితం రాజు పనిచేయడము, ఆ రాజుతో లలితకు వివాహం జరగడము, వీరిద్దరికి రవళిక, యశ్విత ఇద్దరు సంతానం కలిగి ఉండడము, రాజు మనస్పార్థలతో 2020 నుంచి ఎటో వెళ్లిపోయిన తర్వాత ఈ కుటుంబ బాధ్యత అంతా కూడా తన కూతుర్లతో కలిసి, రవళిక, యశ్వితో కలిసి లలిత ఈ కుటుంబాన్ని నెట్టుకుంటా వస్తోంది. పెద్ద కూతురు, చిన్న కూతురు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వీరు 6 నెలల క్రిందట ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్ లోకి ఇంటికి అద్దెకు రావడము, ఇటీవల మరణించడంతో లలిత మానసికంగా కుంగి కృషించిపోవడము, 3 నెలలు అద్దె చెల్లించకపోవడము, జనవరి 21న ఇల్లు ఖాళీ చేస్తామని యజమానికి కూడా గడువు కోరడం, ఒంటరి ప్రయాణంలో ఓదార్పు దిక్కులేనటువంటి లలిత జనవరి 22న రాత్రి నిద్రలో కన్నుమూసిందని మాత్రం పోలీసులకు ప్రాథమికంగా ఈ సమాచారం అందింది. 22న మృతి చెందితే ఇప్పటి వరకు కూడా కూతురులు ఈ అంత్యక్రియలు, అంతిమయాత్ర చేయడానికి చేతుల్లో డబ్బులు లేక ఎలా ఈ చివరిసారి ఈ ఫైనల్ రైట్స్ అన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉంటూ తల్లి మృతదేహాన్ని ఒక రూమ్ లో పెట్టి ఈ 8 రోజుల పాటు వీరు ఇంకో రూమ్ లో ఉండి ఈ 8 రోజులు ఇలానే గడిచినాయి అనేది కూడా స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇంటి యజమాని వచ్చి తల్లి కనిపించట్లేదని ఆరా తీయడము, అక్కడ దుర్వాసన స్టార్ట్ అవ్వడంతో స్థానికులందరూ కూడా కలిసి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లడము, తర్వాత
వారసుగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిల్కన్గూడ ఏసీపీ ఇన్స్పెక్టర్ ఇద్దరు వచ్చి క్లూస్ టీమ్స్ అక్కడ సేకరించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించి ఆడపిల్లల్ని ఇద్దరిని కూడా సమాధానం అడగడంతో వీరు పొంతన లేనటువంటి సమాధానాలు ఇస్తుండడంతో అంబర్పేటలో ఉన్నటువంటి తన సోదరుడు ఈ అంత్యక్రియలు పూర్తి చేస్తానంటూ కూడా ఒప్పించి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయబోతా ఉన్నారన్నట్టే సమాచారం అందిస్తుంది. తను నిజంగానే ఈ ఘటనలు తట్టుకోలేక తను చనిపోయిందా లేదా ఇంకేదైనా ఘాతకానికి పాల్పడ్డారా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ సాధారణంగా చనిపోతే ఈ ఇద్దరు కూతుర్లు ఎవ్వరికి తెలియకుండా ఎందుకు 8 రోజుల పాటు ఆ డెడ్ బాడీని ఇంట్లోనో పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఇంట్లోనే వీళ్ళు తినడము, ఉండడము, పడుకోవడము, రెగ్యులర్ యాక్టివిటీస్ కొనసాగించారా కానీ ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించాలంటే కొన్ని అనుమానాలు ఉన్నాయనేది మాత్రం పోలీసులు దీనిపైన అన్ని వైపుల నుంచి వెరిఫై చేస్తా ఉన్నారు. ఇప్పుడు చివరి దహన సంస్కారాలు చేపల్చాల్సి ఉంటుంది కాబట్టి తన సోదరుడు ముందుకొచ్చాడు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ కూతుర్లని విడివిడిగా పోలీసులు ప్రశ్నిస్తే ఎలా చనిపోయింది అనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి పోలీసులకు అందేటువంటి అవకాశం ఉంది. ఆ రిపోర్టు బట్టి సాధారణ మరణమా ఏదైనా ఘటన జరిగి చనిపోయింది అనే దానిపై మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఒక క్లారిటీ రానుంది. థ్యాంక్ యూ రవితేజ. అసలు ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వరుతుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైల భారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్. ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు, ఇంట్లో నాచురల్ గా తీసుకోవాలి కదా బయటికి. రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు November 1st నుంచి ఉన్నారు. కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం అంటే ఖాళీ చేయలేదు. కిరాయి ఇవ్వలేదు. ఈ నెల ఇవ్వలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చింది. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను. December 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను December 30. తొందరగా కాల్ చేయించుకోరు. వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా, ప్రాపర్ మెంటల్ స్టేట్, మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. మమ్మీ నిద్రలో జరిగింది.